తెలంగాణ ఉద్యమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఎట్లనో ధర్నా చౌక్ సుత గంతే. పార్టీలు, ఉద్యమకారులు, ప్రజా సంఘాలు ఎంతో మంది ధర్నా చౌక్ కెళ్లి పోరాటాలు, నిరసనలు చేసిండ్రు. కానీ తెలంగాణ వచ్చినాక కారు ఏలువడిలా ధర్నా చౌక్ ఎత్తేస్తే హైకోర్టుకు పోయి మళ్ళా వాపస్ తెచ్చిండ్రు ప్రతిపక్షాలు. చిత్రమేందంటే పలానా జాగల ధర్నాలు చేయొద్దని ఎత్తేసిన అప్పటి పాత సర్కారోళ్ళే అటెనక ఆడనే కూర్చొని ధర్నా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పటి ముచ్చటేందంటే బాజాప్తా రారి ధర్నాలు చేసుకోరని ధర్నా చౌక్ కాడ నిలబడే లిఖని చెప్తున్నారు పోలీసులు. అనేక సంఘాలు వారి వారి గ్రీవెన్సెస్ తెలుపుకోవడానికి చేసే ధర్నాలు ఇక్కడ చేసుకోవచ్చు. పబ్లిక్ కి ధర్నా చౌక్ వల్ల పబ్లిక్ కి అంత ఇబ్బంది ఏం. కొత్త పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి సారే ఖుద్దు ధర్నా చౌక్ కాడికి వచ్చి అంతా తిరిగి చూసిండు. టెంట్లు ఏడేసుకుంటుర్రు, కుర్చీలు ఎన్ని వరుస్తుండ్రు, మంచినీళ్ళ సౌలత్ ఏంది, టాయిలెట్ల సంగతి ఏందని అరుచుకున్నాడు. ధర్నాలు చేసుడే కాదుల్లో ఇక్కడ నుంచి ఒకరు ఇద్దరు రిప్రజెంటేటివ్ తీసుకొని సెక్రటరియట్ వెళ్ళడం, కన్సర్న్ సంబంధిత శాఖల వాళ్ళని కలవడం కానీ, సంబంధిత గౌరవ మంత్రులను కలవడం కానీ, అవన్నీ కూడా ఖచ్చితంగా అవకాశం ఉంటుంది. రాష్ట్రంలో ఎవరికి ఏ తిప్పలున్నా ఇడికి వచ్చి ధర్నాలు, దీక్షలు, నిరసనలు చేసేటోళ్ళు. తెలంగాణ ఉద్యమం టైంలో అయితే ధర్నా చౌక్ మోత మోగుతుండే. అయితే కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నాక గీడ ధర్నా చౌక్ ఏందని ఎత్తేసే పిలానేసింది కారు సర్కారు. సమస్యలు చెప్పుకునే ఛాన్స్ లేకుండా చేస్తారా అని ప్రజా సంఘాలు, ఉద్యమకారులు తగ్గఫర్ కొట్లాడి కోర్టు దాకా పోతే గప్పుడు పర్మిషన్ వచ్చింది. గమ్మత్ ఏందంటే ధర్నా చౌక్ వద్దన్నోళ్ళే ఇడికి వచ్చి ధర్నా చేసిండ్రు పారి. ఈ కాంచి గులాబీ పార్టీలు ధర్నా చౌక్ ను గుత్తబట్టొచ్చు పో. కల్వకుంట్ల తారక రామారావు గారు మేము ఓపెన్ చేసిన ధర్నా చౌక్ లో ఆమరణ నిరాహార దీక్ష చేస్తే తెలంగాణ సమాజానికి కూడా ఒక మంచి సందేశాన్ని ఇచ్చినట్టు ఉంటుంది. కాబట్టి